నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. మూడోసారి ప్రధానిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ జూలై నెలలో జరపనున్న రష్యా పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆయనను తన దేశానికి రమ్మనమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇదివరకే ఆహ్వానించారు. రష్యాతో మన దేశానికి ఎంతో కాలంగా బంధం ఉంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో మన దేశం తటస్థంగా ఉండటం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో స్తబ్దత ఏర్పడింది. అయినప్పటికీ రష్యా నుంచి మన దేశం చమురును భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి రక్షణ రంగానికి చెందిన సామాగ్రి, ఇతర పరికరాలను దిగుమతి చేసుకుంటోంది. ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించుకునేందుకు ఇదొక అవకాశంగా రష్యా భావిస్తోంది. షాంఘై సహకార సంస్థ సమావేశాలకు భారత్ హాజరు కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినప్పటికీ మోడీ పుతిన్ ద్వైపాక్షిక సమావేశం జాతీయ ప్రయోజనాలకు ఎంతో దోహదం చేస్తుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. వాస్తవాలను గుర్తించి ముందుకు సాగడానికి ఇది సరైన సమయమని రష్యా భావిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యా, చైనాల మధ్య వ్యూహాత్మక బంధం నేపథ్యంలో రష్యాతో భారత్ సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. రష్యాతో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు మన దేశం ఎదురుచూస్తోంది. రష్యా నుండి రక్షణ రంగ ఉత్పత్తుల వాణిజ్యం తగ్గినా ఫ్రాన్స్, అమెరికాలు భారత్ అవసరాలకు తగిన రీతిలో కోరక్షణ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. భారత రక్షణ పరిశ్రమ క్లిష్టమైన సాంకేతిక వ్యూహానికి ప్రాధాన్యమిస్తోంది. మరోవంక భారత పసిఫిక్ ప్రాంతంలో వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు కూడా ప్రాధాన్యమిస్తోంది. అమెరికా నుంచి సెమీ కండక్టర్లను దిగుమతి చేసుకుంటూ రక్షణ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తోంది. మోడీ రష్యా పర్యటనలో 5 అంశాలను ప్రాధాన్యం ఇవ్వాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు వాణిజ్యంపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో మన దేశం రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది. లక్షలాది బ్యాలర్ల ముడి చమురును రష్యా భారత్ కి సరఫరా చేస్తోంది. ఒకప్పుడు రష్యా భారత్ కు భారీగా రక్షణ సామాగ్రి, పరికరాలను సరఫరా చేసేది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రక్షణ సామాగ్రి తయారీ మన దేశంలోనే జరుగుతోంది. చమురు దిగుమతుల వల్ల రష్యా నుంచి దిగుమతులు $65.7 బిలియన్ పెరిగింది. ఈ లోటును సరిదిద్దేందుకు పుతిన్, మోడీ చర్చలు జరపనున్నారు. వాణిజ్య లోటు పెరుగుతుండటంతో రూబుల్ మెకానిజంలో ఏర్పడిన క్లిష్టతను తొలగించుకోవాల్సి ఉంది. అమలు జరిగేట్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై పెరిగిన ఒత్తిడి కారణంగా విదేశీ రిజర్వ్ నిధులు తరిగిపోవడం, ఆంక్షలకు గురి కావడం వల్ల రష్యా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుంది. భారత్ లో రష్యా పెట్టుబడులు పెరిగేట్టు చర్యలు తీసుకోవాలని పుతిన్ ను మోడీ కోరనున్నారు. ఇరువురు నాయకుల చర్చనీయాంశాల్లో దీనికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇక మూడో అంశం రష్యా నుండి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సరఫరాలలో కొరవడిన వాటిని పూర్తి చేయాలని పుతిన్ ని మోడీ కోరనున్నారు.